హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ నితీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయబోతున్నాము. అంటే ఈ ఎంసెట్ డివిజన్ లో మనం ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ వరకు వచ్చాము. సో ఈ రోజు మనము ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయబోతున్నాము. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు కింద లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ us గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ పైన. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. సిగ్మా కే ఈక్వల్స్ టు 1 to n tan ఇన్వర్స్ ఆఫ్ 1/k² + k + 1 ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ θ. దెన్ ఫైండ్ θ అన్నాడు. ఓకే, ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే, ఎస్, ఒకసారి చూడండి. tan ఇన్వర్స్ 1/k² + k + 1. ఓకే, అండ్ దీని సమ్మేషన్, సిగ్మా అంటే ఏంటి? సమ్మేషన్ కదా. సో సమ్మేషన్ చేసుకుంటూ అంటే ఒక్కొక్కటి ఫస్ట్ k ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి tan ఇన్వర్స్ 1/1 + 1 + 1 ప్లస్ tan ఇన్వర్స్ అవునా 1/4 2² 4 కాబట్టి ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చేయాలి. కాకపోతే అది అవసరం లేదు మనకు. అర్థమవుతుందా? ఇది ఇక్కడ ఒక జస్ట్ చిన్న సబ్స్టిట్యూషన్ తో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఆ ప్రాసెస్ అంతా చేస్తూ కూడా టైం పడుతుంది కదా. సో చూడండి, ఇక్కడ ఎంటైర్లీ θ అనేది n డిపెండెంట్ కదా. చూడండి, ప్రతి ఆప్షన్ అలాగే ఉంది. సో n ని నేను 2 తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్స్ టు 2 తీసుకుందాం. ఓకే, దాని ప్రకారం ఏంటి, ఇది ఏమవుతుంది చెప్పండి? k ఈక్వల్స్ టు 1 to 2 అంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందా? మనం అలాగే సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, tan ఇన్వర్స్ 1/k². k ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 1 + 1 + 1 ప్లస్ tan ఇన్వర్స్ నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్ టు 2 వరకు అని అవుతుంది. n ఈక్వల్స్ టు 2 వరకు సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² 4 + 2 + 1 అవునా. టోటల్ ఇది ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఏమవుతుంది? 1/3. అదేమవుతుంది? tan ఇన్వర్స్ 1/7. ఓకే, రెండింటిని యాడ్ చేసి చూడండి ఒకసారి. tan ఇన్వర్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తారు ఈ ఫార్ములాస్ అని. tan ఇన్వర్స్ x + tan ఇన్వర్స్ 5. మీరు అనొచ్చు n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఈజీగా వస్తుంది అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే n ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 వేరియబుల్స్ ఈక్వల్ అవుతుంటాయి. సారీ, 2 ఆప్షన్స్ ఈక్వల్ అవుతుంటాయి. అర్థమవుతుందా? సో నేను n ఈక్వల్స్ టు 2 తీసుకున్నాను. ఈ ఫార్ములా అప్లై చేసి చూడండి, ఏమవుతుంది? tan ఇన్వర్స్ దట్ ఈక్వల్స్ ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది? x + y 1/3 + 1/7/1 - xy అంటే 1/3 × 1/7 ఏమవుతుంది? ఇది tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 + 1/7. నేను ఇది సింప్లిఫై చేస్తున్నాను, మీరు ఒకసారి నేను డైరెక్ట్ గా రాస్తున్నాను. ఓకే, 7 + 3 10 21 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 21 - 20 వస్తుంది. కింద 0 0 క్యాన్సిల్. tan ఇన్వర్స్ 1/2. tan ఇన్వర్స్ 1/2 అంటే θ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, రెండింటి కంపేర్ చేస్తే ఏమవుతుంది? θ అనేది 1/2 అవుతుంది. ఇక్కడ n ఈక్వల్స్ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు θ ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ n 2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం దీనిలో, ఈ ఆప్షన్స్ లో. ఓకే, దీన్ని రబ్ చేస్తున్నాం. ఓకే, మనకి ఏం రావాలి? n ఈక్వల్స్ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు θ అనేది 1/2 రావాలి. అవునా? సో చూడండి, n ఈక్వల్స్ 2/2 + 2 ఎంత వస్తుంది? 1/2 వస్తుందా? 2/4 1/2 వస్తుందా లేదా? సో ఈ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 1 అన్నాడు. 1 అయితే కావట్లేదు, సో ఇది రాదు. θ 1 కాదు కదా, సో ఇది కాదు. నెక్స్ట్ చూడండి, n/n + 1 అన్నాడు. 2/2 + 1 అంటే 2/3. θ 2/3 వస్తుందా? రావట్లేదు, సో ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, n ఈక్వల్స్ టు 2/2 - 1 అంటే 2 వస్తుంది. ఆప్షన్ కరెక్టా? కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ పైన, ఒకసారి చూడండి. సైన్ ఇన్వర్స్ ఇఫ్ x ఈక్వల్స్ టు a, sin ఇన్వర్స్ x/3 ప్లస్ sin ఇన్వర్స్ 2x/3 ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ x. ఫైండ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ x² - ax - 1 = 0. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి బోర్డు వైపు ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే, ఈ ఆప్షన్స్ ద్వారానే ఇప్పుడు చేయబోతున్నాను. ఎంసెట్ లో ఎప్పుడైనా సరే ఆప్షన్స్ నుంచి వెళ్ళండి, అప్పుడు ఆన్సర్ దొరికేదానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మీరు ఏం చేస్తారు? ఈ x ఈక్వల్స్ టు a కనుక్కోవడానికి దీన్ని సాల్వ్ చేసి ఆ a ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి, అవునా, నేను అసలు నాకు ఇది అవసరమే లేదు నేను చెప్పాలంటే. యాక్చువల్లీ మీరు ఏం చేస్తారంటే sin ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ y ఫార్ములా యూజ్ చేసి దీన్ని కనుక్కొని వీటిని ఈక్వేట్ చేసి ఆ ఏ వాల్యూ వచ్చిన ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాని ఈక్వేషన్ దాని సొల్యూషన్స్ కనుక్కోవడం ట్రై చేస్తారు. నేనైతే దీన్ని అసలు టచ్ కూడా చేయను. చూడండి ఎలా చేస్తాను. ఇచ్చిన దీన్ని చూస్తే చాలు, నాకు ఈ ఆప్షన్స్ చూస్తే చాలు.
నేను ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తున్నాను. చూడండి ఒకసారి చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. మనకి ఏం కావాలి? వీటి సొల్యూషన్స్ కావాలి, అవునా? సో సొల్యూషన్స్ ని ఆల్ఫా బీటా అనుకుంటాను. అర్థమవుతుందా? మీరు ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చదివేటప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంటుంది కదా. దానికి ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? మైనస్ బి బై ఏ. సో ఇక్కడ ఏమవుతుంది? ఏ అవుతుందా? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. ఓకే, ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా ఏమవుతుంది? సి బై ఏ. అక్కడ చదువుకుంటారు. -1 అవుతుంది ఇక్కడ. ఎస్, నాకు ఇది ఏ తెలియదు కాబట్టి నాకు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో నాకు ఏ తెలియదు. సో దీన్ని నేను వదిలేస్తున్నా, పక్కన పెట్టేస్తున్నా. ఆల్ఫా బీటా అనేది -1. ఆల్ఫా అండ్ బీటా అంటే ఏంటి? రూట్స్. ఇవే కదా మనల్ని అడుగుతుండేది, అవునా? అప్పుడే నేను ఏం చేస్తానంటే చెక్ చేసుకుంటాను. జస్ట్ ఇక్కడ ఆల్ఫా ఏంటి? 1 అనుకున్నాను. అంటే ఆల్ఫా మైనస్ బీటా ఏంటి? -1. రెండింటి ప్రోడక్ట్ చేయండి, 1 వస్తుందా? సో ఇదే ఆప్షన్. నెక్స్ట్ కూడా చెక్ చేసుకుందాం. అంతటితో అయిపోలేదు. ఓకే, నెక్స్ట్ కూడా చెక్ చేసుకుందాం. 1/2 ఇంటూ 1/2 వస్తుంది. సో ఇది మన ఆప్షన్ కాదు. నెక్స్ట్ చూడండి, ప్లస్ ఆర్ మైనస్ అంటే -1/4 వస్తుంది రెండింటి ప్రోడక్ట్ చేస్తే. సో ఇది కూడా మన ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ చూడండి, -1/2 వస్తుంది. ఇది కూడా మన ఆప్షన్ కాదు. చూడండి, అసలు ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఏమైనా వాడాను నేను? ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏమైనా వాడాను నేను? లేదు. కొంచెం బుర్ర ఉపయోగిస్తే చాలు. చూడండి, నేను క్వాడ్రాటిక్ లో వాడుకున్నాను, ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ వాడుకున్నాను. చూడండి, అర్థమవుతుందా? సో యాక్చువల్ గా ప్రాసెస్ అయితే ఏంటి? రెండింటిని యాడ్ చేసుకోవడము అండ్ ఈక్వేట్ చేసుకోవడం, వచ్చిన వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం, దాని నుంచి సొల్యూషన్ కనుక్కోవడం, ఇదంతా చేయడానికి టైం పడుతుంది. చెప్పానా? మ్యానిపులేట్ చేయాలి, అవునా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, sin ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ 2x ఈక్వల్స్ టు π/3 అంటున్నాడు, అవునా? అండ్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఫైండ్ సొల్యూషన్ అంటున్నాడు. సొల్యూషన్ అంటే x వాల్యూ కనుక్కోవడమే, అవునా కదా? సో ఇక్కడ చూడండి ఒకసారి బోర్డు వైపు. sin ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ 2x. జనరల్లీ మనం యూజ్ చేసేది ఏంటి? sin ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ y. చెప్పాను కదా నేను, ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పానా లేదా? సో ఇది యూజ్ చేసి చేయొచ్చు. sin ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ y మన ఫార్ములాస్ తెలుసు. sin ఇన్వర్స్ ఆఫ్ మొత్తం ఒకటే సైన్ ఇన్వర్స్ లో కన్వర్ట్ చేసుకుంటున్నా. దట్ ఈక్వల్స్ టు π/3. చేస్తాను చూడండి. x √1 మైనస్ y స్క్వేర్ అంటే 2x² 4x² అవుతుందా? ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది? y ఇంటూ అంటే ఇక్కడ y ఇంటూ 2x √1 మైనస్ x² ఈజ్ ఈక్వల్స్ టు π/3. అదే కదా ఇచ్చాడు. నేను దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ ఇట్లా కన్వర్ట్ చేసుకొని ఈజ్ ఈక్వల్స్ టు π/3 అన్నాను. ఇటు సైన్ ఇన్వర్స్ ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? సైన్ అవుతుంది. x √1 minus 4x square plus 2x √1 minus x square is equals to what? sin π/3 ఎంత? √3/2. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని సాల్వ్ చేయాలంటే కష్టం కదా, అవునా? ఈ x ను దీన్ని ఇటు సైడ్ పంపించి స్క్వేర్ చేసుకుంటూ జనరల్ మెథడ్ లో ట్రై చేయాలంటే చాలా కష్టం కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ x మనకు కావాల్సిన సొల్యూషన్ అంటే ఎక్సే కావాల్సింది. మనకు సొల్యూషన్ కనుక్కోమంటే x కనుక్కోమంటున్నాడు. అంటే ఇదే కదా సొల్యూషన్స్, వీటిలోనే ఉండాలి కదా, వీటిలోనే ఉండాలి లేదా? సో ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ కూర్చుందాం. వస్తుందా? సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ వన్ సబ్స్టిట్యూట్ చేయండి. పోనీ మీరు ట్రై చేస్తారా? ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఏ ఆప్షన్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ని డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి. sin ఇన్వర్స్ 3x/5 ప్లస్ sin ఇన్వర్స్ 4x/5 ఈక్వల్స్ sin ఇన్వర్స్ x. ఫైండ్ ద సమ్ ఆఫ్ సొల్యూషన్స్ అంటున్నాడు. ఓకే, ఒకసారి చూడండి. ఎస్, ఇక్కడైతే ఆప్షన్స్ ద్వారా మనం ఏం వెళ్ళలేము, ఎందుకంటే సమ్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ లో సొల్యూషన్స్ అడిగింటే మనం ఏం సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, బట్ అక్కడ సమ్ అడుగుతున్నాడు. సో చచ్చినట్టు మనము సాల్వ్ చేయాల్సిందే. ఓకే, సో sin ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ 5 ఈ ఫార్ములా చెప్పాను కదా, ప్రతి చోట వాడుతుంటాం అని చెప్పి లాస్ట్ టైం చెప్పాను. సో ఒకసారి మీరు వినకపోతే ఒకసారి ఆ క్లాస్ విని మళ్ళీ ఇక్కడికి రండి. ఓకే, ప్లస్ ఈ ఫార్ములా యూస్ చేస్తాను చూడండి. sin ఇన్వర్స్ మీకు తెలుసు కదా, ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి. 3x/5 √1 మైనస్ 16x²/25 అండ్ ప్లస్ జస్ట్ ఇది మీకే వదిలేస్తున్నాను. ఓకే, ఒకసారి మీరు ట్రై చేయండి, ఎందుకంటే ముందు కూడా ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్ మీకు చెప్పాను. ఓకే, సో ట్రై చేసి నాకు కింద సొల్యూషన్ ని అండ్ ఆప్షన్స్ డిస్ప్లే చేశాను కదా, ఆ ఆప్షన్ ని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, మీకే వదులుతున్నాను. ఓకే, ఎస్, ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ పైన. ఒకసారి చూడండి. tan inverse 1/3 plus tan inverse 1/7 plus tan inverse 1/3 and so on. 1/13 and plus and so on. Tan inverse 1/n² plus n plus 1 is equals to dash. Options ఇచ్చాడు. n by n plus 2, n by n plus 1, n plus 1 by. ఓకే, ఆప్షన్స్ ఇచ్చాడు బేస్డ్ ఆన్ n. ఓకే, ఒకసారి బోర్డు వైపు చూడండి. tan inverse 1/3, tan inverse 1/7. ఓకే, ఇక్కడ n వరకు ఇచ్చాడు, నాకు n వరకు అవసరం లేదు. ఆల్రెడీ ఇది ప్రాబ్లం ఎక్కడో చేసినట్లేదు. దీన్ని ఎలాగ రాసుకోవచ్చు? అంటే ఇవన్నీ సమ్మేషన్ కదా. సిగ్మా i ఈక్వల్స్ టు 1 to n అట్లనే ఉంది చూడండి ఒకసారి, అవునా? ఇది
1/k² + k+1 అందుకే సో రిపీట్ అవుతున్నాయి చూడండి. అందుకోసమే నేను చెప్తున్నాను ఎంసెట్ ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లం ఖచ్చితంగా చేయండి అని చెప్తున్నాను. అందుకే అర్థమవుతుందా? సో రిపీట్ అవుతుంటాయి ఇట్లా. సో అందుకోసమే చెప్పాను చూడండి. డైరెక్ట్ ప్రాబ్లం చేశాడు చూడండి ఒకసారి. అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా n = లాస్ట్ టైం చేసినట్టే n=2 సబ్స్టిట్యూట్ చేయండి. అవునా? n=2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 2 వాల్యూస్ మాత్రమే. 2 మనకి ఇక్కడ వరకే యూజ్ అవుతాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా n=2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు tan 1/3 ప్లస్ tan 1/7 ఇది చేశాం కదా. ఆన్సర్ మనకు n/n+2 ఏదో వచ్చింది. ఎస్ చూడండి అదే వస్తుంది కదా. లాస్ట్ టైం మనం చేసిందే. ఎంసెట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అవునా? సో ఎంసెట్ ప్రాబ్లమ్స్ ని చేయండి అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ పైన ఒకసారి చూడండి. f(x) నేను ఒక సమ్మరీ మాత్రం చెప్తున్నాను. ఓకే, f(x) sin 1x² + cos 1x² ఆల్ఫా బీటా మినిమం మాక్సిమం వాల్యూస్ అంటున్నాడు. సో మనం ఏం కనుక్కోవాలి? 8 × ఆల్ఫా ప్లస్ బీటా. వాటి సొల్యూషన్స్ మినిమం వాల్యూస్ ఆల్ఫా అండ్ బీటా అయితే వాటి యొక్క 8 × ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి కనుక్కోండి. ఓకే, ఒకసారి బోర్డ్ వైజ్ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి f(x) sin 1x² cos 1x² ఇచ్చాడు. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను లేదా? దీని మినిమం వాల్యూ ఏంటి? π²/8. ఇది మినిమం వాల్యూవా కాదా? ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పాను. సేమ్ థింగ్ చూడండి. ఇది ఎంసెట్ లో ఇచ్చాడు చూడండి. మాక్సిమం = 5π² ఇది. అవునా? 5π² ఇది మినిమం మాక్సిమం. ఏం లేదు, ఇది ఆల్ఫా ఇది బీటా ఇచ్చేసాడు. మనకు అనుకునేసాం ఆల్రెడీ. చూడండి ఏం లేదు, సబ్స్టిట్యూట్ చేయడం జస్ట్. ఆల్ఫా ఏంటి? π²/8 ప్లస్ 5π²/4. అవునా? దట్ ఈక్వల్స్ ఏమవుతుంది? ఎల్సిఎం తీసుకోండి. 8 అవుతుంది ఎల్సిఎం. π² + 10π². అవునా? 5 2 10 అవుతుంది కదా. సో 11 8 8 క్యాన్సిల్ అవుతుంది. 11π² వచ్చేస్తుంది. చూడండి ఆప్షన్స్ లో ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటివి ఈజీగా చేయొచ్చు. అర్థమవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాడు. సో అందుకోసం నేను కాన్సెప్ట్ రివైజ్ చేస్తున్నాను. సో ఫాలో కండి. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. అండ్ ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోని ఇంకా ఎక్కువ మంది చూస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎంసెట్ రివిజన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంతవరకు బాయ్.